మొదటి మెట్టులోకి వెళ్దాం. మొదటి మెట్టే మనోనిదానము. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి, దేవుని చూడండి. దేవుని చూడకుండా ఏ ప్రార్థన చేయకూడదు. మొదట మెట్టే మనోనిదానము. మనోనిదానం అంటే దేవుని చూసి ప్రార్థించడమే మనోనిదానం. దేవుని చూడొకసారి, ప్రార్థన చేసుకుంటే ఎవరుని ఆయన రూపాన్ని చూడండి ఒకసారి. ఆయన రూపం కనపడుతుందా? నన్ను చూసి ప్రార్థించేయమన్నాడు దేవుడు. ఆయన చూసి నువ్వు ప్రార్థన చేస్తే అంతా సరైపోతుంది. ప్రార్థన చేయి, మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. ప్రార్థన చేసుకో. ప్రభువుని అడుగు, నాకు కనబడను ప్రభా, నీ రూపం నాకు చూపించాడు తండ్రి. నీ చింతంతా ఆయన మీద పెట్టేది, కానీ నీ బాధలు నీ వేదన పక్కన పెట్టి దేవుని చూడొకసారి. దేవుడి వైపు నీ ఆలోచన కలిగి ఉండు. దేవుడు నేను చేస్తున్నాడు. దేవుని చూసి ఉంటే రెండవ మెట్లోకి వెళ్దాం. రెండవ మెట్టే పాపం కదా. అందరూ పాపం ఒప్పుకోండి, నీ అపరాధం ఒప్పుకోండి. ఎందుకు నువ్వు భయపడుతున్నావమ్మో? దేవుని ఎదురుగా పెట్టుకుని నువ్వు భయపడుతున్నావమ్మో? దేవునికి ఇష్టం లేని తిరిగివాడు పరలోక రాజ్యంకి చేరలేడండి. నువ్వు భయపడుతున్నావమ్మో, దేవునికి ఇష్టం కాదు. ప్రార్థన చేసుకో, ధైర్యముగా ఉండు. హిజ్కియా రాజుకి యెషయా ప్రవక్త చెప్పాడు, అసూరు రాజు చెప్పిన మాటలను నమ్మద్దు, వినొద్దు, నువ్వు భయపడవద్దు. భయపడితే శత్రువుని భయపడుతుంటాడు. నీ కష్టం నీకు భయపడుతూ ఉంటుంది, నీ సమస్య నీకు భయపడుతూ ఉంటుంది. నువ్వు భయపడద్దు, ధైర్యముతో ఉండు, ధైర్యముతో ఉండు, ధైర్యముగా ఉండు. ధైర్యంతో ప్రార్థన చేయి, ఆత్మతో ధైర్యముగా ఉండు. ఆత్మతో స్తుతించని దేవుడు చెప్పాడు. ధైర్యముగా నుండుము ఓ విశ్వాసీ, ధైర్యముగా ధైర్యముతో దేవుని ఆత్మతో స్తుతించి, ధైర్యముతో దేవుని ఆత్మతో స్తుతించి, వచ్చిన శ్రమలలో ఆనందించుము, నీవే అని నమ్మిక. యేసు నాకు నీవే అని నమ్మిక. ధైర్యంతో ప్రార్థన చేయండి, ధైర్యంతో ఉండు.
ధైర్యంగా ఉన్నాను. ప్రార్థన చేసుకో. మీ పాపాలు ఒప్పుకో, మీ అపరాధం ఒప్పుకో. రెండో మీటర్లోకి వచ్చావు. నీ సమస్య పక్కన పెట్టి, పిరికితనం ఉంటే పాపమే, భయపడిపోతున్నావా, దేవునికి ఇష్టం లేదు, నన్ను క్షమించు నాయన ప్రార్థించు. యేసు రక్తంతో కడిగాడు ప్రార్థించు. సిలువ రక్తంతో కడిగాడు ప్రార్థించు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. చిందిన రక్తమునా నే పొందితి స్వస్థతను, చిందిన రక్తమునా నే పొందితి స్వస్థతను, రానుంటిని నీ దరికి మన్నించుము యేసు ప్రభు, రానుంటిని నీ దరికి మన్నించుము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. మూడో మెట్టులకు వెళదాం. మూడో మెట్టు తీర్మానం. తీర్మానం చేసుకుందాం. అందరూ కూడా తీర్మానం ఎట్లా పొందాం చేసుకో. నాతో చెప్పండి. దేవా, నీ వాక్యము ద్వారా దైవ జ్ఞానముకు నేను కలిగిన పాపమునకు, లోకమునకు, చీకటి కార్యములకు, పాపమనబడే భయంకరమైన పాపమునకు నేను దూరంగా జీవిస్తాను తండ్రి. ఈ రోజున నా తీర్మానము వాక్యమని వెలుగులో బలమగా నేను నడుస్తాను అయ్యా, నేను జీవిస్తాను. ఈ దినమున నా తీర్మానం తండ్రి, నా పట్ల కలిగిన ఉన్న ఉపదేశములు, తలంపులు అన్నీ నెరవేర్చబడినట్లు జాగ్రత్త కలిగి, విశ్వాసము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి, అయ్యా దేవా నేను నడుస్తాను, దేవా నేను జీవిస్తాను తండ్రి. ఇది నా తీర్మానము. నీకే వందనములు దేవా, నీకే స్తుతులు దేవా. మాలో ఉంచిన వెలుగును జాగ్రత్త కలిగి అయ్యా జీవిస్తాను తండ్రి. నీకే వందనములు. ఈ రోజున నా తీర్మానం దేవా, నీకే వందనములు. 4వ మెట్లకు వెళ్దాం.
గట్టిది. ప్రార్థన విధానం ఇది. ముందుగా దేవుని చూడాలి. నువ్వు దేవుని చూడకుండా ప్రార్థన చేయకూడదు. రెండోది, దేవునికి నీకు అడ్డున్న పాపాలను తీసేసుకోవాలి. యేసు రక్తంతో కడిగేసుకోవాలి. తర్వాత తీర్మానం చేసుకోవాలి. ఏ పాపమైతే నువ్వు ఒప్పుకున్నావో మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్ళను ప్రభువా, ఈరోజు నాకు తీర్మానం చేసుకోవాలి. 4వ మెట్లో వచ్చాం, సమర్పణ చేసుకోవాలి. ఇందా చెప్పాను కదా, నాకేంటి అన్నాడు యేసయ్య. నీ కార్యం చేస్తే నాకేంటి, నువ్వు సమర్పణ చేసుకో. నీ సాక్షిగా ఉంటాను, నిన్ను మహిమపరుస్తాను, నిన్ను కనపరుస్తాను, నువ్వు నాకు సాయం చేస్తావు అనుకోండి. నోరు విడిచి అనుకోండి. మనసులో అనుకుంటే దేవునికి ఇష్టం కాదు. దావీదు కుమారుడు అన్న దాటిపోగని కేకలు వేశాడు. గుడ్డివాడు, విసుగుడ్డివాడు కేకలు వేశాడు కాదు. ఆ పిచ్చవాడు కేక లేకుండా మనసులో అనుకుంటే దేవుడు వెళ్ళిపోనమ్మో. నజరేయుడు యేసు, దావీదు కుమారుడా నన్ను కరుణింపవా అని కేకలేశాడు. యేసుక్రీస్తు వారు ఆడికి బంధాలు వేసేసాడు. నువ్వు కేకలే, యేసయ్యా నాకు చెప్తాను, నాయన సమర్పణ అంగీకరించు, నీ సాక్షిగా ఉంటాను. దైవ చిత్తానికి సమర్పణ. తీర్మానం చేసుకున్నాము, సమర్పణ చేసుకుంటున్నానయ్యా. దైవ కార్యముకు మా కుటుంబం, నా జీవితము నీకు సమర్పణ. విశ్వాసంతో చేసుకోవాలి. అదో చెప్పండి, నా శరీరము అయ్యా నీకే సమర్పణ. నా ఆత్మ, నా ప్రాణము దేవా నీకే సమర్పణ. నీకే స్తుతులు, స్తోత్రములు యేసు నామములో ఈ సమర్పణ చేసుకుంటున్నాను తండ్రి. నీకే వందనములు. జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించువాడని దేవా ఈ రోజున నా సమర్పణ, నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నా పట్ల జరిగించు దేవా. ఈ రోజున నా సమర్పణ దేవా. దేవా నా జీవితము నీకు సమర్పణ. పరిశుద్ధ గ్రంథము మాకిచ్చినారు, నీ ప్రియకుమారుని మాకిచ్చినారు, నీ ప్రియకుమారి రక్తము మాకిచ్చినారు, దేవదూతలను మాకిచ్చినారు దేవా. నీకే వందనములు. నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నా పట్ల కార్యించే. రంగపేట మండలము దేవా నీకే సమర్పణ. రాజనగర మండలము దేవా నీకే సమర్పణ. గండేపల్లి మండలము దేవా నీకే సమర్పణ. మా ఇష్టము కాదు, నీ ఇష్టమే. మందిరానికి నడిపించండి. బైబిల్ మిషన్ ప్రార్థన శాలకు నడిపించండి దేవా. నీకే వందనములు. కోడి తన పిల్లలను కాపాడినట్లుగా బైబిల్ మిషను ప్రార్థన శాలలో విశ్వాసులను కాపాడుతున్నావు దేవా. నీకే స్తుతులు, స్తోత్రములు. మా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే మమ్మలను బాగు చేయి దేవా. నీ ఇష్టమే, మా ఇష్టము కాదు. నా వ్యాధి, నా బలహీనత, నా అప్పులు, నా భారము, నా కష్టము, నా ఉద్యోగము దేవా నీ ఇష్టమే, నా ఇష్టము కాదు. నీ ఇష్ట ప్రకారమే చెయ్యి. ఇది నా సమర్పణ.
ఐదో మెట్టులకు వెళ్దాం. ఐదో మెట్టు దైవరక్షణ స్థుతి మెట్టు. దైవరక్షణ స్థుతి మెట్టు. చెప్పండి అందరూ. దేవుడి లక్షణాలు పెట్టి మీరు స్థుతి చేయండి. దేవుడి లక్షణాలు మీరు గుర్తించుకోండి. ఎన్ని పేర్లు ఉన్నాయో దేవునికి. మీరుగా దేవుని స్థుతి చేయండి. స్థుతి నీ స్థితి మార్చేస్తుంది. చెయ్యాలి, ప్రతి ఒక్కరూ చెయ్యాలి. ప్రేమ స్వరూపైన దేవా, సర్వాధికారి తండ్రి, నీకే స్తుతులు. మహిమల దేవా, పరలోక దేవా, నీకే స్తుతులు. శక్తిగల దేవా, గొప్ప దేవా, నీకే స్తుతులు. సమీపింపరాని తేజస్సులో అమరత్వములో కలిగిన బట్టి గొప్ప దేవా, నీకే వందనములు. దేవా, నీకే స్తుతులు. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన ప్రభువా, దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. శక్తిగల దేవా, నీకే వందనములు. అనాది దేవా, అనంత దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. ప్రేమగల దేవా, పరమవంచుడా, నీకే స్తుతులు, స్తోత్రములు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. మహాదేవా, గొప్ప దేవా, నీకే స్తుతి, స్తుతి, స్తుతి. దేవా, నీవే స్తోత్ర పాత్రుడవు. దేవా, నీవే స్తోత్ర పాత్రుడవు. నీవు మాత్రమే మహిమరూపివి దేవా, నీవే స్తోత్ర పాత్రుడవు. యేసు ప్రభువుని బట్టి మా స్తోత్రములు. యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు. అందుకొందువని స్తుతి చేయుచున్నాము. అందుకొందువని స్తుతి చేయుచున్నాము. దేవా, నీవే స్తోత్ర పాత్రుడవు. ఆరో మెట్టులకు వెళ్దాం. ఆరో మెట్టే అంశ ప్రార్థన. నీ ఆశను పెట్టి ప్రార్థన చేసు. నీకేం కావాలో ప్రార్థన చేసు. దేవుడు గొప్పగా కార్యం చేసే సమయం ఇదే. 7 మెట్ల ప్రార్థన దేవుడు నేర్పించిన ప్రార్థన. ఈ క్షణాన్ని నువ్వు ఏమడితే దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ప్రార్థన విధానం ఇది. దేవుని చూస్తావు, అపరాధాలు ఒప్పుకున్నావు, నిర్మాణం చేసుకున్నావు, సమర్పణ కూడా చేస్తావు, దేవుని స్థుతి చెప్పేస్తావు. ఇప్పుడు దేవుడి కార్యం చేస్తాడు. దేవుడు నువ్వేమడిగిస్తాడు. అడిగేటప్పుడు బతిమాలుకో, దేవుని బతిమాలుకో, దేవుని గోజాడుకో, దేవుని పాదాలు పట్టుకుని బతిమాలుకో. నీకు అసాధ్యమేంటి ఏం లేదు నాయన. విశ్వాసంతో ప్రార్థన చేయి, నమ్మకంతో ప్రార్థన చేయి, వాగ్దానం తల ఎత్తుకుని ప్రార్థన చేయి, వాగ్దానం తల కింద ఎత్తుకుని ప్రార్థన చేయి. నమ్మదగిన దేవుడు, నేను తప్పించేవాడు, నేను రక్షించేవాడు. పక్షులు
తన పిల్లలను కాపాడినట్టు కాపాడేవాడు. నేను కాపాడుతున్నాడు, నేను తప్పిస్తాడు, నేను ఇడిపిస్తాడు, నీ కార్యం చేస్తాడు. ప్రార్థించాడు. ఏదండి నీకు చేస్తాడు, సమస్తము సాధ్యమే. ప్రభు నడుపు. ప్రభా, ఏ పాట వాడు తండ్రి, ఏమి ఎరగని వాడు రక్షించు. నీ ఆశ నెరవేర్చాడు. ఆశ లేని వాడు ఆశీర్వించబడ్డాడు. ఏదో ఒక ఆశతో దేవుడు అడిగాడు. ఉద్యోగం కావాలా, ఇస్తాడు. గురవించాడు, వివాహాలు ఇస్తాడు, మంచి స్థితిని ఇస్తాడు దేవుడు, మంచి బ్రతుకునిస్తాడు దేవుడు. నీ మనవడు కాపాడుతాడు, నీ బిడ్డలను కాపాడుతాడు. ఏం అడుగుతావు అడుగు, ఏం కావాలో అడుగు, దేవుడు ఇస్తాడు. ఇచ్చే దేవుడు, దేవుడు ఇచ్చే దేవుడు. తీసుకో, ప్రార్థించు, బతిమాలు, విశ్వాసంతో ప్రార్థన చేయి. నమ్ముట నీ వలైతే నమ్మవారికి సమస్త సాధ్యమన్నాడు దేవుడు. నువ్వు అడుగు, యేసయ్యను ప్రభువును అడుగు. నీకు వందనమన్నాయి. ప్రార్థన చేసుకో, బతిమాలుకోవాలి, కన్నీటితో ప్రార్థించి. ఎల్లమిల్ల గ్రామం ప్రభు మందిరం నిర్మాణం చేయాలని ఆశపడుతున్నాం. మీరే సహాయం చేయాలి. నికర సొమ్ము నికర ఆదాయం లేని వారు నేను కార్యం చేయాలి. నువ్వు చేస్తావు తండ్రి. నీకేమన్నా, నీకే సమర్పణ, నమ్మకము నీ పనిచేయటకు మీరు సిద్ధంగా ఉన్నాను. నడిపించండి నీ బలముతో, నీ శక్తితో, నీ మహిమతో. అక్కడ అనేక మంది రాకడ మేఘమే పెరుగుతుంది. రాకడం బాధలు వినిపించడకు బైబిల్ మిషన్ బయలుపరిచినది. ప్రతి గ్రామంలో ఈ మిషన్ ఉండాలి కనుక. బైబిల్ మిషన్ అంటే బైబిల్ చేసే పని మిషన్. ప్రతి కార్యం నేను లేవనెత్తాను, మన వారిని లేవనెత్తాను. మీటింగ్లో సమకూర్చండి, అడ్డులు ఆటంకాలు తీసివేయండి, అనేక ప్రజలను ప్రేరేపించండి. అక్కడ ఏమన్నా యేసు నామములు అడుగుచున్నాం తను. అందరూ చెప్పండి, యేసు నామములో అడుగుచు వేడుకుంటూ అందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎడమ చేత కుడి చేపెట్టుకోండి. నాతో చెప్పండి, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. మౌనంగా ఉందాం, ఒక 2 నిమిషాలు కనబడతాం. మహోన్నతుడ దయగల తండ్రి, జరిగిన కార్యక్రమం బట్టి నీకే వందనములు. నాయన ఎండైనా తండ్రి వడదెబ్బలు తట్టుకుని నీ బిడ్డలు వచ్చారు, ప్రయాసపడ్డారు తండ్రి. ఈ స్థానకు రావాలని ప్రయాసపడ్డారు. వారికి జ్ఞాపకం చేసుకుంటాను. ఉదయకాలం వచ్చిన అయినా నీ సన్నిధానంలో ఉండి నీ నీడలో ఉన్నారు తండ్రి. నీ వాక్యం విన్నాడు, అర్థం చేసిన బిడ్డలు మీరు సహాయం చేయండి. 7 మెట్ల ధ్యానం వరకు నీ కాపుదల, నీ ప్రసన్నత, నీ మహిమ నాకు యేసు వారి నామములో వచ్చి వేడుకుంటున్నాం తండ్రి. ముగింపు ప్రార్థన చేసుకుంటూ చేతులు జోడించాం. మహోన్నతుడా దయగల తండ్రి, నువ్విచ్చిన వాక్యాన్ని బట్టి వందనం. యెషయా ప్రవక్త హిజ్కియాకి చెప్పినట్లుగా తండ్రి, మేము భయపడకుండా సాయం చేయి.
నీ నీడలో నుంచి తప్పుకోకుండా నీడలో ఉన్నట్టు సాయం చేయి. కుంగిపోకుండా, బలహీనపడకుండా నీకోసం నిలబడి వారు హెచ్చుగా ప్రార్థన చేసేటట్టు సాయం చేయి. స్వరమెత్తి ప్రార్థన చేసేటట్టు సాయం చేయి. వాగ్దానం తల కింద ఎట్టుకుని ధైర్యంతో ఉండేటట్టు సాయం చేయి. ఇస్రాయేలు భక్తుడు చేసిన గొప్ప కార్యము తండ్రి. దేవదూత దిగి వచ్చి 180,000 మందిని హతమార్చి ఇసుకేంటి తండ్రి శాంతిని సమాధానం సమకూర్చినట్లుగా సమస్యలు చేయండి. మా కార్యాల మీద అడ్డొచ్చి కార్యాల మీద మీరు యుద్ధం చేసి సహాయం చేయండి. మీ వార్తను గత జరిగినట్లుగా సహాయం చేయండి. నీ మందిరము కట్టేటట్లుగా సహాయం చేయండి. ఇంటి విషయం మేము ఇప్పుడుగా ఉండి నడిపిస్తున్నాను. వారు చేస్తున్న ప్రార్థన ఆలోచించున్నాను. ఆయన తిరిగి పిలుపునప్పుడు తండ్రి, ఒట్టి కొండలతో వచ్చిన వారు నిండు కొండలతో ఆయన నీకు నేర్చుకుని వెళ్తున్నారు. ప్రభా సహాయం చేయండి. కష్టాల నుంచి విడుదల చేసి సాక్షులుగా వాడుకోమని, మీరే మహిమ గంత పొందుకోమని యేసు నామమున అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను మీరు క్షమించుము. మమ్మ శోధనలోనికి తెగ కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత కాల నాశనమును అపజయమును కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రి యొక్క ప్రేమ, రక్షణకర్త అయిన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ కన్యవ సహవాసము మీకును మీరు చేసుకున్న ప్రార్థనకును, విజ్ఞాపనకును, మీ అంశ ప్రార్థనకును, మీ రాకపోకలను, మీ కుటుంబాలకును, మీ పరిపాటుకును సదాకాలము తోడుగా ఉండి ఎలమెల్లి మంది నిర్మాణముకును మీరు తోడుగా ఉండి మహిమకి ఇచ్చే భాగ్యం కలిగింది అడుగుతూ వేడుకుంటున్నాం తండ్రి. నీ